ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि। अहं पदार्थरहितः सदाशिवसमारम्भाम् व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ तत्सत्। शांति शांति शांतिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। हरिः ओम् श्री गुरुभ्यो नमः। हरिः ओम् చదవండమ్మ. 9వ శ్లోకము 11వ పేజీ. సహస్రదళ పంకజే సకలసీతరశ్మి ప్రభం వరాభయకరాంబుజం విమలగంధపుష్పాంబరం ప్రసన్నవదనే క్షణం सकलदेवतारूपिणं स्मरेच्छिरसि हंसगं तदभिधानपूर्वं गुरुं. చల్లని వెన్నెల వెలుగులు వెదజల్లువాడును, సంసారాగ్ని సంతప్తులకు భయనాశనము కలుగజేసెడి అభయముద్రతో కూడుకొనిన హస్తాబ్జము కలవాడును, నిర్మలములగు గంధపుష్పాంబరములు గలవాడును,
ప్రకాశమానమగు ముఖనేత్రములు గలవాడును సర్వదేవతా స్వరూపుడును శిరస్సునందలి సహస్రార పద్మమునందుండెడి హంసస్వరూపమును పొందినవాడునగు నా గురువును నామోచ్చారణ పూర్వకంగా తలంపవలయును. ఇది ధ్యానం. కంటిన్యూ చేయమంటారండి? కర్లేదు. ఇది ధ్యానం అంటే అక్కడ ముగించాడు. ఇది ఓ ధ్యానం. ఇది ధ్యానం అనగా ధ్యానం. ఏమి? అదే ధ్యానం అనగా ఏమి అనేది చెప్తున్నారు అన్నమాట. మళ్ళా కిందకి జరపండి ఒకసారి. మానసోపచారం తర్వాత ముందు ధ్యానం పూర్తి అవ్వాలి కదా. సహస్రదళ పంకజే సకల సీతరశ్మి ప్రభం వరాభయకరాంబుజం విమలగంధ పుష్పాంబరం ప్రసన్నవదనే క్షణం సకల దేవతారూపిణం స్మరేచ్చిరసి హంసగం అదభిదానపూర్వం గురుం. గురువుగారి దగ్గరికి శిష్యుడు వెళ్ళాడు. శ్లోకం చూపెట్టమ్మచ్చా. గురువు గారి దగ్గరికి శిష్యుడు వెళ్ళాడు. పూర్వ శ్లోకంలో కూడా చెప్పారు ఏమిటి ధ్యానం చేయాలి, ఎలా ధ్యానం చేయాలి అనే విషయం గురించి కూడా చెప్పారు. దానికి ఇప్పుడు ఆ ధ్యానానికి ధ్యానం చేస్తే గురువు గారి దర్శనం ఎలా కలిగింది, ఆ ధ్యానంలో గురువు గారిని ఎలా దర్శించాడు, లేదు ధ్యానంలో ఆ పరమాత్మను ఎలా దర్శించాడు, ధ్యానంలో ఆ ఈశ్వరుని ఎలా దర్శించాడు. కానీ ఈశ్వరుడే అందరికీ గురువు కాబట్టి ఆ ఈశ్వరుని ఎలా దర్శిస్తున్నాడట? సహస్రదళ పంకజే సకల సీతరశ్మి ప్రభం. 1000 కమలముల పుష్పం తామర పువ్వు గనక, పంకజం అంటే తామర పువ్వు, వికసించినటువంటి తామర పువ్వు అటువంటిది ఆయన ముఖం అలా కనబడింది. ఎప్పుడూ వికసించిన పుష్పం వల్లనే ఉంటాడు కానీ ముడుచుకుపోయిన పుష్పంలాగా ఉంటాడు. సర్వకాలేషు సర్వదేశేషు సర్వవర్తనేషు సర్వ వ్యవహారేషు ఎప్పుడూ గురువుగారు ఎలా ఉంటాడయ్యా అంటే సహస్రదళ పంకజం వికసించినటువంటి కమలం ఎలా ఉంటుందో అలాగే ఉంటాడు. ఇంకెలా ఉంటాడు? సకల సీతరశ్మి ప్రభం, చల్లని వెలుగు ప్రసరించేవాడుగా ఉంటాడు. అంటే మండేటటువంటి సూర్యుడు వలె ఉండాలా సూర్యుడు, పూర్ణచంద్రుడి వలె ఉండాలా అంటే పూర్ణచంద్రుని వలనే ఉంటాడని నేను అలా దర్శించాను. ఇది ఆయన శిష్యుని యొక్క దర్శనం అనమాట. సో వరాభయకరాంబుజం ఇంకేమిటయ్యా అంటే అభయ ముద్రను ధరించి ఉన్నాడు. ఆయన ఎక్కడ ఎవరు వెళ్ళినా సరే అందరికీ అభయాన్ని ఇస్తాడు. ఇంకేం చేస్తాడు? విమలం, ఎటువంటి మాలిన్యం లేకుండా కనబడ్డాడు. దాన్ని ఏమంటారు? శుద్ధ స్ఫటిక సంకాశం. ఒక స్ఫటికం ఎట్లా అయితే ఏ మాలిన్యం లేకుండా అన్ని ఇటు నుంచి అటు కాంతి అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు వెళ్ళడానికి ఎలా కనబడుతుందో అలాగా ఏమంటారు దాన్ని? ట్రాన్స్పరెన్సీ. అలా ఎప్పుడు పూర్తి పారదర్శకతతోటి కనబడినాడు. విమల గంధ పుష్పాంబరం, ఇంకేం కనబడినట్టు? అటువంటి మాలిన్యం లేనటువంటి గంధాలను, పుష్పాలను, వస్త్రాలను ధరించినటువంటి వాడు. మాలిన్యం లేనటువంటి ప్రకాశమే వారి యొక్క వస్త్రం, పంచభూతాలే వారి యొక్క వస్త్రం. అలాగే వారిలో ఉన్నటువంటి సుజ్ఞానమే వారి యొక్క గంధం. అటువంటి సుజ్ఞానాన్ని, అటువంటి వస్త్రాలని, అటువంటి ఆకాశమే పుష్పం, అటువంటి వాటిని ధరించి ఉన్నాడు. ప్రసన్న వదనేక్షణం, ప్రసన్నంగా చూస్తున్నాడు. ఎవరు ఎటువంటి వారు ఏ సంస్కారాలతో ఎటువంటి మాలిన్యంతో వచ్చినా సరే వాళ్ళను ప్రసన్నంగానే చూస్తాడు. అంతేగాని నువ్వు తమోగుణంతో వచ్చావు నువ్వు పనికిరావు పో, నువ్వు రజోగుణంతో వచ్చావు నువ్వు పనికిరావు పో, నీకు వెనకాల ఎంత కర్మల మూట ఉంది, నేను భరించడం చాలా కష్టం అని ఎవరిని బయటికి పో అని చెప్పడు. వాడికి విసుగు వచ్చి పోవాల్సిందే అంతే. ఇంక వీడిని ఈ గురువు గారితో నేను పడలేకపోతున్నాను రా మహాప్రభు అనుకుని వాడు వదిలేయవలసిందే. కానీ ఏ గురువు కూడా ఏ శిష్యుడిని కూడా బయటికి పొమ్మని చెప్పరు. ఏ డాక్టర్ కూడా ఏ పేషెంట్ని కూడా ఇంకా నీ ట్రీట్మెంట్ అయిపోయింది పొమ్మని చెప్పడు. వాడికి ఎప్పుడు జీవితకాలం ట్రీట్మెంట్ ఇస్తూనే ఉంటాడు అంతే.
మరి గురువుగారు కూడా అంతేనండి. అలా ఉండదు. జాగరూకుడై గమనిస్తే ఏ డాక్టర్ అయినా సరే వాడి దగ్గర ట్రీట్మెంట్ అయిపోయేంత వరకే ట్రీట్మెంట్ ఇస్తాడు. అంతేగాని ఈ ప్రపంచంలో వాడికున్న సమస్యలన్నిటికీ ఒకే డాక్టర్ ఇవ్వలేడు. అట్లాగే గురువుగారు కూడా అప్పుడప్పుడు అవసరమైనప్పుడు స్పెషలిస్ట్ డాక్టర్ల దగ్గరికి ఎట్లా పంపుతారో, అట్లా నీ సమస్యను బట్టి ఏ ఏ అశరీర గురు పారంపర్యాన్ని, ఏ ఏ గురు పదాన్ని నువ్వు అనుసరిస్తే నీకు ఆ సమస్యల్లోంచి బయటపడతావో, ఆ రకమైన విజ్ఞానం లభిస్తుందో అటువంటి వాళ్ళ దగ్గరికి పంపుతూ ఉంటారు. మరి ఇప్పుడు ఏమండి మా గురువు గారే అన్నీ చెప్పొచ్చు కదండి. కంటి డాక్టరే పంటికి వైద్యం చేయాలన్నా, పంటి డాక్టర్ కంటికి వైద్యం చేయాలన్నా ఎట్లా కుదరదో, అట్లాగే ఒక్కొక్క సంస్కార బలం బలంగా ఉండి దాన్ని రద్దు చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు ఆయా సాధనలు, ఆయా విచారణలు, ఆయా విద్యా సంగతమైనటువంటి పద్ధతులు నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు వాళ్ళ దగ్గరికి పంపించి ఆ విద్య నేర్చుకుని, ఆ రకమైన జీవన విధానం తెలుసుకుని మరలా పునః గురువుగారి దగ్గరికి వస్తారు. అప్పుడు ఇట్లా అనేక మంది దగ్గర విద్య నేర్చుకుంటారు. కాబట్టి బోధాధికారులు, బోధ చేసేవాళ్ళు అనేక మంది ఉండవచ్చు. అలాగే సశరీర గురువులు కూడా అనేక మంది ఉండవచ్చు. అశరీర గురువులు కూడా అనేక మంది ఉన్నట్లుగా కనబడుతుంది. ఈ అనేక మంది మరి మాకెందుకండి? ఒక్కడు సరిపోతాడు కదండి. ఒక్క గురువుని పట్టుకోవడమే కష్టం అంటే మీరు అనేక గురువులు పట్టుకోమంటారు ఏమిటండి? అనేక గురువులు లేరు నాయన. ఈశ్వరుడే అందరికీ ఆత్మస్వరూపుడు. ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగిని. ప్రాణాయామానికి ఒక గురువు, ధ్యానానికి ఒక గురువు, జ్ఞానానికి ఒక గురువు, జ్ఞానాతీతానికి ఇంకో గురువు. మరి ధర్మం నేర్చుకోవడానికి, సదాచారం నేర్చుకోవడానికి ఇంకో గురువు, రుద్రం నేర్చుకోవడానికి ఇంకో గురువు. ఇట్లా ఎంతమంది గురువులు పట్టుకోమంటారండి బాబు. అన్నీ కలిపి ఒకటి నేర్పేవాడిని చెప్పొచ్చు కదా. అన్నీ కలిపి ఒకటి నేర్పితే నీకు సుజ్ఞానపూర్వకంగా గురువుని చూడడం వీలు కాదు. నీ దృష్టి అలా నిలబడదు. ఎలాగంటే తల్లి పిల్లవాడికి చిన్నప్పటి నుంచి అన్ని పనులు చేసి అక్షరాలు దిద్దబెట్టి వాడికి అక్షరాలు వచ్చినా రాకపోయినా మాటలు నేర్పి బొమ్మల ద్వారా నేర్పి జగత్తు ద్వారా నేర్పి వాడిని ఒక స్థాయికి అక్షరాభ్యాసం పొందడానికి కావలసిన స్థాయికి తల్లి తీర్చిదిద్దేస్తుంది ముందు వాడికి ఆ పాట ఈ పాట ఆ మాట ఈ మాట అన్ని నేర్పేస్తుంది అంతే. వాడికి ఏం రాయడం రాదు, అక్షరజ్ఞానం లేదు, కానీ వాడికి వాడు పాటలు నేర్చేసుకుంటాడు, మాటలు నేర్చేసుకుంటాడు, రైమ్స్ నేర్చేసుకుంటాడు, శ్లోకాలు పద్యాలు భూమండలంలో ఉన్నవన్నీ చెప్పేస్తూ ఉంటాడు వాడు. ఇంకా వీడికి చదువు వచ్చేసిందిరా బాబు, ఇంక వీడికి అక్షరాభ్యాసం చేసేయాలి, ఇంక వీడి పుస్తకాలు ఇచ్చేసేయాలి, లేకపోతే వీడు చాలా కష్టం అనే దశకి తీసుకొచ్చేస్తుంది మరి. ఇప్పుడు ఆవిడే అన్నీ చెప్పేయచ్చు కదండి. లాభం లేదురా నాయన. వాడిని కొద్దిగా వాళ్ళ తండ్రి దగ్గరికి పంపించాలి. ఇప్పుడు అక్షరాభ్యాసం చేయాలంటే తండ్రి దగ్గరికి పంపించాలి. తల్లికి అధికారం లేదు. ఎవరు చెప్పారు? వేదం చెప్పింది, సనాతన ధర్మం చెప్పింది. తండ్రి దగ్గరికి పంపిస్తే తండ్రి ఓం నమ శివాయ సిద్ధం నమ అని పంచాక్షరి మంత్రోపదేశం అక్షరాభ్యాసంగా చేస్తాడు. చేసిన తర్వాత అప్పుడు వారిని తీసుకెళ్లి గురుకులంలో ప్రవేశపెట్టాడు. ఆయనే చెప్పొచ్చు కదా, ఆయనే పెద్ద గురువు గారు కదండి, ఆయనే చెప్పొచ్చు కదా. పెరటి చెట్టు వైద్యానికి పనికిరేదు అని ఒక సామెత. పనికొచ్చే రోజులు ఉన్నాయి, పూర్వం నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు అట్లా. మరి వ్యాస భగవానుడు శుకుడికి నేర్పలేదా? శుకుడు మొదట విద్య ఎక్కడ నేర్చుకున్నాడంటే వ్యాస భగవానుడి దగ్గర నేర్చుకున్నాడు. చిట్ట చివరికి జనక మహారాజు దగ్గరకు వచ్చాడు. సరే, జనక మహారాజు దగ్గరికి ఎందుకు పంపాలండి? వ్యాసుడే చెప్పొచ్చుగా. అట్ట చెప్పడం కుదరదురా నాయన. అట్టాగా అందుకని జనక మహారాజు దగ్గరికి పంపించాడు. అందుకని ఎక్కడైనా ఈ సాంప్రదాయం ఉంటుందన్నమాట. ఒక ప్రత్యేకమైన సందర్భం వచ్చినప్పుడు ఆ ప్రత్యేక సందర్భం నిమిత్తం నేను ఎక్కడికో చోటికి పంపించవచ్చు. అలాగే నువ్వు అశరీర గురు పారంపర్యం, నీకు హంసతత్వం బోధపడాలి, నువ్వు అధిగమనం చేయాలి, నీకు ఆ పరమహంస స్థితి రావాలి. అప్పుడు పరమహంసను ఆశ్రయిస్తా, ఆ పరమహంస నీకు సూక్ష్మంగా పనిచేస్తా. అట్లాగే ఆయా దేవీ దేవతలు ఎవరెవరు ఏ ఏ సంస్కారాలను నేను విడుదల చేయాల్సిన అవసరం ఉంటే ఆయా దేవీ దేవతలందరినీ నేను ఆశ్రయించమని చెప్తూ ఉంటాను. అలా ఆశ్రయించి విడుదల పొందుతూ ఉంటాను. అవి అల్టిమేట్గా నీ గొడవ ఏమిటయ్యా అంటే నువ్వు సంస్కారాల నుంచి రద్దు అవ్వాలి, నీకు కర్మ రద్దు అవ్వాలి, నీకు వాసనలు రద్దు అవ్వాలి, నీకు రుణాలు రద్దు అవ్వాలి,
ఈషణాలు రద్దవ్వాలి. ఈ త్రిపుటి అంతా కూడా లేనిదని తెలియాలి. త్రిపుటికి అతీతం అవ్వాలి. సరేనండి. ఇంతకీ గురువు గారు సత్యస్వరూపుడా, మాయాస్వరూపుడా? పెద్ద డౌట్ వచ్చింది శిష్యుడికి ఇప్పుడు. ఇంతకీ గురువు గారు సత్యస్వరూపుడా, మాయాస్వరూపుడు? సత్యస్వరూపుడు అందామా, నామరూపాలు ఎదురుకుండా కనపడతాయి. పోనీ మాయాస్వరూపుడు అందామా, చెప్పేదంతానేమో సత్యం గురించి చెప్తున్నాడు. ఇప్పుడు ఏమిటి ఏకకాలంలో గురువు గారు బ్రహ్మస్వరూపుడు, ఏకకాలంలో మాయాస్వరూపుడు కూడా. ఈశ్వరుడు రెండు భాగాలుగా ఉన్నాడు. ఈశ్వరుడు ఈశ్వరుడుగా కూడా ఉన్నాడు, ఈశ్వరుడు అమ్మవారుగా కూడా ఉన్నాడు. ఈశ్వరుడే అమ్మవారుగా ఉన్నాడు, ఈశ్వరుడే అయ్యవారుగా కూడా ఉన్నాడు. ఒక్క ఈశ్వరుడే. మళ్ళీ అమ్మవారు వేరే, అయ్యవారు వేరే, ఈశ్వరుడు వేరే, అమ్మవారు వేరే. అమ్మవారు ఈశ్వరుడి మీద ఎక్కి నాట్యం చేసింది కదా, ఈశ్వరుడు అమ్మవారితో డాన్స్ చేశాడు కదా. అబ్బా, మళ్ళీ ఎక్కడికో పోయింది వ్యవహారం. అంటే మనం ఎప్పటికప్పుడు ఏం జరుగుతూ ఉంటుందంటే మాయా లక్షణాల వెంబడి పరిగెడుతూ ఉంటాం. అందుకని అద్వైత సిద్ధాంతం మాయావాదాన్ని ప్రధానంగా మొదట నీకు అర్థమయ్యేటి చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. ఎందుకు అర్థమయ్యేటి చెప్తుంది అంటే నువ్వు దాని వెంబడి పడిపోకూడదని. కానీ ఈ మాయావాదం గురించి తెలుసుకున్న వాళ్ళందరూ దాని వెంబడి పడిపోతారు. దాని గురించి ఎందుకు తెలుసుకోవాలరా నాయన? ఇప్పుడు అచల సిద్ధాంతంలో కూడా ఎరుక సంగ్రహము అని ఉంటుంది. ఎరుక ఎలా విశ్వాన్ని, బ్రహ్మాండాన్ని, పిండాండాన్ని నడిపిస్తుందో చెప్తారు అందరూ. చెబితే ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు ఎరుక లేనిదనే పద్ధతితో తెలుసుకోవాలి, ఎరుక లేనిదనే నిర్ణయాన్ని పొందాలి. కానీ ఎరుక వెంబడబడిపోయావు అనుకోండి, ఇంకా మళ్ళా నువ్వు తిరిగి రావు, దాని వెంబడబడే పోతావు. అట్లాగే మాయ సంగతి నీకు తెలియాలి. తెలియకుండా బ్రహ్మం నిర్ణయం చేయడం సరిగా వీలు కాదు. ఉన్నది బ్రహ్మమని చెప్తాం, కానీ నీకు బ్రహ్మమును గురించి వివరించమంటే. అందుకని వివేకం తెలియజెప్పేటప్పుడు ఏం చేస్తాం? నిత్యానిత్య వస్తు వివేకం, ఆత్మానాత్మ వివేకం, కార్యకారణ వివేకం, సదసద్వివేకం, దృగ్దృశ్య వివేకం అని ఒకదానిని ఆధారంగా చేసుకుని మరొక దానిని నిర్ణయం చేసే పద్ధతిలో నీకు వివేకాన్ని నేర్పించే పద్ధతి చేస్తూ. అంటే అనిత్యానంతా వివరించి చెప్పి ఈ అనిత్యం లేనిది అని నిర్ణయం చేసి దాన్ని నిరసించేటటువంటి పద్ధతిని నేర్పి నిత్యాన్ని స్థిరపరుస్తాం. అనాత్మనంతా బోధించి అనాత్మ గురించి తెలియచేసి ఇది విడవవలసినది, ఇది త్యజింపదగినది అని అనాత్మభావాన్ని త్యజింపజేసి ఆత్మభావంలో స్థిరపరుస్తాం. అలాగే కార్యకారణాలను బాగా వివరించి నాయన కార్యం అనేది కారణం కంటే భిన్నం కాదు, కార్యకారణములు ఒక్కటే, కార్యం అనేది అసలు లేనేలేదు, సర్వదేశేషు కారణమే ఉన్నది, మూల కారణం ఈశ్వరుడే తప్ప వేరే ఎవ్వరు లేరు అనేటటువంటి నిర్ణయం చేసి జగత్ అనేటటువంటి కార్యం ఈశ్వర సంకల్పమే తప్ప వేరేది కాదు, అది ఈశ్వరుడే అయి ఉన్నాడు, ఈశ్వరుడే వ్యక్త రూపంగా జగత్తుగా కనబడుతున్నాడు, అవ్యక్తంగా ఈశ్వరుడుగా ఉన్నాడు, ఆ అవ్యక్తం కారణం, ఈ వ్యక్తం కార్యం. ఈ వ్యక్తావ్యక్తములు రెండు లేవు, ఉన్నది బ్రహ్మము అనే నిర్ణయానికి కార్యకారణ వివేకంలో ప్రతిపాదన చేసి నీకు ఆ వివేకాన్ని అందిస్తారు. ఇంకా అవతలకి తీసుకెళ్తారు సదసద్వివేకం. అరే బాబు, అనేకత్వం అంతా కూడా అసత్రా బాబు, అసలు రెండవదే లేదు, ఏక ద్వి బహు అంటున్నావు కదా నువ్వు, బహు అనేది లేనే లేదు, ద్వి అనేది కూడా లేదు. అమ్మవారు అయ్యవారు అనే ద్వి లేదురా బాబు, జీవుడు బ్రహ్మం అనే ద్వయం లేదురా బాబు, జీవుడు ఈశ్వరుడు అనే ద్వయం లేదురా బాబు, ఉన్నదంతా బ్రహ్మమే. నువ్వు పిండాండమే అంటావు, బ్రహ్మాండమే అంటావు, విశ్వాండమే అంటావు, ఈశ్వరుడే అంటావు, ఆత్మే అంటావు, బ్రహ్మే అంటావు. ఏమండి, ఇలా కాకుండా సూటిగా మాకు అర్థమయ్యేటట్టు ఏమైనా క్యాప్స్యూల్ మెథడ్ ఉంటే చెప్పొచ్చు కదా. ఓ గొట్టం మింగితే జ్వరం తగ్గిపోవాలి, ఓ ట్యాబ్లెట్ వేసుకుంటే జ్వరం తగ్గిపోతుంది. అట్లాగే మీరు కూడా ఓ క్యాప్స్యూల్ మెథడ్లో ఇది ఇలా చేసుకో జ్ఞానం వచ్చేస్తుంది నీకు అనేట్టు చెప్పచ్చు కదా. విస్తారంగా ప్రతిరోజు 12 గంటలు సేపు చెప్తారు, 12 సంవత్సరాలు చదువుకోమంటారు. అంతకంటే క్యాప్స్యూల్ మెథడ్ ఏమన్నా ఉంటే చెప్పచ్చు కదా. పెద్దలు అలా కూడా ప్రయత్నించారు, చెప్పారు.
ఏమిటి నాయన? నాయన మాయకు 5 లక్షణాలున్నాయి. ఆ 5 లక్షణాలు నీకెక్కడ కనపడ్డా అది మాయేనని తెలుసుకొని విడువుము. తెలుసుకొని విడువుము. వెరీ వెరీ ఇంపార్టెంట్. తెలుసుకొని విడవలేదనుకోండి, ఇంకా ఆ భూతం వెంబడబడిపోవడమేను. చేయగలిగేది ఏమి లేదు. మరి ఏం చేయాలి? ఎలా తెలుసుకోవాలండి? దానికి 5 లక్షణాలు ఉన్నాయా? ఏమిటవి? దేశ, కాల, వస్తు, నామ, రూపం. అంతే. ఈ 5 లక్షణాల చేత ఏదైనా సరే నీకు తెలియబడింది అనుకో, ఈ 5 లక్షణాల చేత ఏదైనా నీకు పరిమితించబడి కనపడిందనుకో, ఆ పరిచ్ఛేదం ఉన్నది అనుకో, అది మాయ. స మాయ. ఏమండి ఈ 5 మళ్ళీ 5 చెప్పారు ఏమిటండి? ఒక లక్షణం చెప్పమండి. ఒక్క లక్షణంగా కూడా చెప్తాం. యా మా సా మాయా. ఏది లేదో అది మాయ. అంతే. ఒక లక్షణం అయితే. ఆ ఒక్క లక్షణాన్ని నాకు అర్థం కాలేదండి అన్నాడు అనుకోండి, అప్పుడు 5 లక్షణాలు. ఏమిటి? దేశ, కాల, వస్తు, నామ, రూపములు అనే పరిచ్ఛేదములు ఎక్కడెక్కడైతే కనబడతాయో అది మాయా. ఏమండి మా ఇంట్లో అరటి చెట్టు ఉందండి, అరటి పువ్వు పూసిందండి, ఆ అరటి పువ్వులోంచి కాయలు ఉన్నాయంటారండి. అరటి పువ్వులో కాయలు ఉన్నాయా లేదా ఎలా తెలుస్తుంది? ఆ పైన డిప్పలన్నీ ఒలిచేసేరా నాయన, లోపల కాయలుంటాయి కోసేసుకో. అయ్యో పెద్ద గెల అంత చిన్న పువ్వులో ఎలా ఉందండి? మనిషి ఎత్తు గల పువ్వు ఎంత ఉంటుంది? అడుగే ఉంటుంది, అడుగున్నర ఉంటుంది మహా అయితే, మూరెడు అంత ఉంటుంది. మరి ఆ మనిషి ఎత్తు గెల ఎలా వచ్చిందండి అందులోంచి? ఆ పుష్పాలు ఫలాలు అయినప్పుడు ఆ ఫలదీకరణం చెంది కాయలుగా మారినప్పుడు ఆ డెప్ప ఊడిపోతుంది. ఎవరు డెప్ప వెచ్చదీయాల్సిన పనిలే. లోపల సరిగ్గా ఆ గెల తయారవుతూ ఉంటే ఒక్కొక్క హస్తం తయారవుతుంటే ఒక్కొక్క హస్తానికి సంబంధించిన డెప్ప ఊడిపోతుంది కదా. నువ్వు కూడా అంతే అన్నారు మలయాళ యతీంద్రులు. ఈ ఉపమానం చెప్పింది మలయాళ యతీంద్రులు. మాయను మాయం చేయుట ఎట్లా? చిన్న పుస్తకం ఉంటుంది, 30 పేజీలు. మాయను మాయము చేయుట ఎట్లు? దాని పుస్తకం పేరే ఇంత. ఎవరన్నా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కొనుక్కోండి, ఏం దొరికితే చదవండి. చాలా సులభంగా ఉంటుంది. అందులో చెప్పిన ఉపమానం అన్నమాట. ఏమిటిది అంటే, బాబు అరటి పువ్వుని ఎప్పుడు బలవంతంగా వెచ్చదీయకూడదు. మానవుడు ఏం చేస్తాడంటే బలవంతంగా మాయను గెలవాలని ప్రయత్నిస్తాడు. ఎంత ప్రయత్నించే కొద్దీ అంత ఓడిపోతుంటాడు. ఎంత దాంతో వెళ్ళి పోరాడి ఘర్షణ పడి ఢీ కొట్టే కొద్దీ అది బలవత్తరం అయిపోయి నిన్ను సుడిగుండంలాగా లాక్కుపోతుంది. ఇంకేమంటారంటే ఏమంటారు దాన్ని, నీళ్ళల్లో వచ్చే దల్దర్ అంటారు. అంటే ఏమంటారు, ఊబిలాగా నిన్ను లాక్కుపోతూ సుడిగుండం వల్ల బయటకు రానివ్వకుండా లాక్కుపోతూ. కాబట్టి ఏం చేయమంటారండి? ఏం చేయమాక. ఒకటే సూత్రం, ఏం చేయమాక. ఏం చేయకుండా ఉంటే అదే నిన్ను బయటపడేస్తుంది. అంతే. అదే ఎలా బయటపడేస్తుందండి? ఊబి నన్ను లాక్కుపోతుంది, కానీ నేను కదిలే కొద్దీ ఇంకా కిందకు కదలకుండా ఉంటే బయటికి ఎలా వస్తాను? అప్పుడు వస్తాడు ఎవడో పరదేశీ ఒకడు. ఓ పరదేశీ వచ్చి ఓ గడ్డిపోచ ఇస్తాడు నీకు. నాయన ఈ గడ్డిపోచ పట్టుకుని బయటికి రా, అదిగో అక్కడ ఏదో ఉంది ఆధారం పట్టుకుని, ఆ ఆధారం పట్టుకుని రా అని చెప్తాడు. ఆ ఆధారం పట్టుకుని బయటకు వస్తాం. ఆ ఆధారం బయటకు వచ్చి చూస్తే అది కొండ చిలువ. ఆ ఊబి మీద ఒక కొండ చిలువ పడుకున్నాను, నీకు తెలియక దాన్ని పట్టుకున్నావు. బయటకు వచ్చిన తర్వాత చూసుకుంటే అది కొండ చిలువ. నేను ఊబిలోంచి లాగడానికి బయటపడడానికి ఉపయోగపడుతుంది. కొండ చిలువని ఏం చేసుకుంటావు? దాన్ని కూడా బయటపడేయాలి. దాన్ని మీద వేసుకుంటారంటే కుదరదు. అలాగే ఈ జ్ఞానం అనేది ఒక పెద్ద కొండ చిలువ. దాన్ని అలాగే పట్టుకున్నావా, అది నిన్ను మింగేస్తుంది. దాన్ని కూడా పడేయాలి. కాబట్టి జ్ఞానవాసన అనేది కూడా పోగొట్టుకోవాలి. దివ్యాహం అనే దాన్ని కూడా పోగొట్టుకోవాలి. సరే, ఎక్కడెక్కడైతే దేశకాల వస్తు నామరూపములు అనే 5 పరిచ్ఛేదములు లక్షణాలుగా నీకు తోస్తున్నాయో కనబడుతున్నాయో అదంతా కూడా మాయాస్వరూపం. సరే, ఏమండి ఇంతకీ
మీ సూత్రం ఏమిటి? బ్రహ్మ సత్యం, జగన్మిథ్య. ఎలా నిరూపిస్తారండి? మాకేమో జగత్తు సత్యం, బ్రహ్మ మిథ్యగా వస్తుంది. ఎందుకని? మాకున్నది ప్రత్యక్ష జ్ఞానం, మీకున్నదేమో అపరోక్ష జ్ఞానం. అథవా మీరు ఒకవేళ చెప్పినవన్నీ విని, మీరు చెప్పినవన్నీ చదివినా, ఆ వినడం చదవడం ద్వారా మాకు పరోక్ష జ్ఞానం లభిస్తుంది. మరి ఈ ప్రత్యక్ష జ్ఞానం, ఆ పరోక్ష జ్ఞానంతో మేము బ్రహ్మము నిర్ణయం చేయలేకపోతున్నాం కదా. మాకు ఆ అనుభవం రావడం లేదు కదా, ఆ నిర్ణయం రావడం లేదు కదా. ఎంత చదివినా ఆ చదవడంగానే ఉంది కానీ మాకెప్పటికీ ఇది బ్రహ్మము అని స్ఫురించడం లేదు కదా. ఏం చేయమంటారు మమ్మల్ని? ఓ పంచే, మాయా కార్యం గురించి నీకు తెలిస్తే తప్ప, మాయ లక్షణాలు ఏమిటి అంటే దేశ కాల వస్తు నామ రూపములు అనేవి మాయ లక్షణాలు. సరే, మాయా కార్యం గురించి కూడా తెలియాలంటే ఈ మాయ ఏమన్నా పని చేస్తుందండి? పెద్ద పనే చేస్తుంది. ఎందుకని? ఈశ్వరుడు ఏం చేయడు కాబట్టి. ఆత్మ యొక్క మొదటి లక్షణం ఏమిటి? అవ్యవహారీ. ఏం చేయలేదు, ఊరకుంటుంది. అయ్యో, బ్రహ్మం ఏం చేశాడు? ఆయన ఏమి చేయడు, ఆయన ఊరకే ఉంటాడు. అందుకని ఆయన దగ్గర ఏం చేశాం? శబ్ద బ్రహ్మము కదా ఆయన. ఆ బ్రహ్మగారు ఎవరు సృష్టి చేశాయనంటే శబ్ద బ్రహ్మం. 4 ముఖాలు ఉన్నాయి ఆయనకి. ఏమిటి 4 ముఖాలు? పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి వాక్కులే ఆయన ముఖాలు. ఆ 4 వాక్కులే ఆయన ముఖాలు. అందుకే ఆయన చతుర్ముఖ ప్రజాపతి. ఈ ప్రపంచంలో ఏ దేవతకి 4 ముఖాలు ఉండడం వల్ల ఆ 4 ముఖాలు ఉన్నాయన ఆయన. ఆయన ఏమిటి? పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి వాక్కులను కలిగి ఉన్నాడు. శబ్ద బ్రహ్మముగా ఈ సృష్టిని ఉత్పత్తి చేస్తున్నాడు. ఇప్పుడు ఆయనకు ఎవరి సహకారం కావాలి? అంటే వాగ్దేవత యొక్క సహకారం కావాలి. కాబట్టి ఆయన భార్య గారి పేరు ఏం పెట్టాం? వాణి, వాగ్దేవత ఆవిడ. మరి అదేమిటంటే ఆ శబ్ద బ్రహ్మములో అంతర్లీనంగా ఉన్నదే కదా ఈ నాదశక్తి. ఆ నాదము, ఆ శబ్దము రెండు కలిసి పనిచేస్తేనే ఆ శబ్దం, ఆ సృష్టి అంతా వచ్చింది. కాబట్టి ప్రథమ తన్మాత్ర అయినటువంటి శబ్ద తన్మాత్ర ప్రజాపతి గారు. అదే విష్ణువు నాభిలో నుంచి బ్రహ్మగారు పుట్టాడు అనే పౌరాణిక కథ. విష్ణువు గారు ఆత్మస్వరూపం. ఆత్మానంచ ఆకాశంచ సంభూతా. ఆత్మలో నుంచి ఏకమాకాశం ఉదయించెను అన్నాం. ఏకమాకాశం ఉదయించెను అన్నప్పుడు ఎవరు వచ్చారు? బ్రహ్మగారు వచ్చారు. ఏమిటి శబ్ద తన్మాత్ర? పరాపశ్యంతి, మధ్యమ, వైఖరి వాక్కులతో శబ్ద తన్మాత్ర వచ్చింది. మరి ఆయన సృష్టి చేయగలిగాడా? ఆయనకు నాదశక్తి కావాల్సి వచ్చింది. దశవిధ నాదములతో కూడిన నాదశక్తి వాగ్దేవతగా అందులో నుంచి బయటకు వచ్చింది. ఓ పక్క తత్వ సమన్వయం, ఓ పక్క పురాణ సమన్వయం. రెండు ఒకటే చెప్తున్నాయి. అదేమో రూపాలతో చెప్తున్నాయి, ఇదేమో తత్వాలతో చెప్తున్నాయి. అంతే. మరి అప్పుడు ఏం చేయాలండి? శబ్దం తర్వాత వాయువుకి ఏముంది నాయన? గంధ తన్మాత్ర. దానివల్ల వచ్చిన లక్షణం ఏంటయ్యా? స్పర్శ. మరి రసతన్మాత్ర, రూపతన్మాత్ర ఉండాలా వద్దండి? అవి కూడా వస్తాయి నిదానంగా, వాళ్ళు కూడా వస్తారు. మరి ఆ తర్వాత అండి పృథ్వీ తన్మాత్ర రావాలా వద్దా? గంధ తన్మాత్ర రావాలా వద్దా? ఎందుకని? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు కదా. మొదట శబ్దం తర్వాత స్పర్శ వచ్చింది, స్పర్శ తర్వాత రూపం వచ్చింది, రసం వచ్చింది, గంధం వచ్చింది. వాయువుకు ఉన్నటువంటి లక్షణం స్పర్శ తన్మాత్ర. మరి గంధ తన్మాత్ర అయిన పృథివీ లక్షణం దాకా వస్తే గాని అహంకారం అనే రుద్రస్వరూపం రాదు. అహంకారం అనే రుద్రస్వరూపంలో నుంచి గంధ తన్మాత్ర అయిన పృథివీ వచ్చింది. ఇలా మనం పంచీకరణ యొక్క లక్షణాలన్నీ ఆత్మబోధలో, తత్వబోధలో క్రమంగా బోధిస్తూ ఉంటారు. దీన్ని సాంఖ్య విచారణ అంట. ఈ సాంఖ్య విచారణని బాగా తెలుసుకున్నటువంటి వాడికి ఏమర్థమైంది? ఇప్పుడు బ్రహ్మగారికి రూపం లేదు, వారి భార్య గారు సరస్వతీదేవి గారికి అసలు రూపం లేదు. ఆవిడకి ఏం పని పెట్టాం? ఆవిడ ఏమీ పని లేదండి. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి, పగలు, కల్పాది నుంచి కల్పాంతం వరకు ఆవిడ పని ఏమిటంటే వీణ టింగ్ 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 అని మీటుతూ ఉండడమే. అన్నాం అనుకోండి, ఎంత దోషం అండి. ఎందుకని ఏ సినిమాలో చూసినా సరస్వతి గారు ఏం చేస్తుంటారు? ఏ రూపంలో చూసినా, ఏ ఫోటోలో చూసినా ఆవిడ వీణ పట్టుకుని ఉంటారు, టింగ్ 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 అని మోయిస్తూ.
ఎంతకాలం అండి? కల్పాది నుంచి కల్పాంతం వరకు కూడా ఆవిడ పని వీణ వాయించడమే ఆవిడ పని అన్నామనుకోండి. ఎంత మాయా పద్ధతిది! ఎంత భ్రాంతి ఇది! కిడ్ మోడల్. ఒరేయ్! అలా చెప్పకపోతే నీకు తెలివి రాదురా అందుకని చెప్పాం. చిన్నప్పుడు వాళ్ళ అమ్మగారు వాళ్ళ అబ్బాయికి చెప్పింది. ఉసిరికాయ ఎంత ఊళ్ళో, గుమ్మడికాయ ఎంత మనిషి ఉన్నాడు, రేక్కాయ ఎంత అమ్మాయి వచ్చింది. గుమ్మడికాయ ఇంత మనిషి ఏమిటి, రేక్కాయ ఇంత అమ్మాయి రావడం ఏమిటి, ఉసిరికాయ ఇంత ఊరేమిటి. ఆవిడకి అదంతా అనవసరం. ఆ పిల్లవాడు అలాంటిది ఒకటి ఉందే అని ఆశ్చర్యపోతుండాలి, అన్నం తినేసేయాలంటే. కథ అయిపోయే లోపల అన్నం తినేయాలంటే. ఆవిడ పని ఏమిటి? అన్నం పెట్టడం. అక్కడ ఉద్దేశం ఆవిడకి మిగిలిన పని ఏం లేదు. అట్లాగే పురాణాలన్నీ ఏం చేసినాయి? నీకు అసలు ఆ దేవతా సమూహాన్ని పరిచయం చేసినాయి. దాని వెనకున్న తత్వాన్ని మర్మంగా చెప్పినాయి. ఇప్పుడు ఈ ఆకాశం ఉన్నంతకాలం శబ్ద తన్మాత్ర పనిచేస్తూ ఉంటుంది. శబ్ద తన్మాత్ర పనిచేసినంతకాలం వైభవమైనటువంటి పరాపశ్యంతి, మధ్యమ, వైఖరి వాక్కులు విస్తృతి చెందుతూనే ఉంటాయి. నెవర్ ఎండింగ్ స్టోరీ అది. ఇట్స్ ఎ సైక్లిక్ ఆపరేషన్, నాట్ ఎ లీనియర్ ఆపరేషన్. అప్పుడెప్పుడో పుట్టానండి, ఇప్పుడెప్పుడో ఇక్కడికి వచ్చానండి అనే లీనియర్ ఆపరేషన్ కాదు. అది స్పెరికల్ ఆపరేషన్. నిరంతరాయంగా పుడుతూ ఉంటుంది, నిరంతరాయంగా లయమైపోతుంది. సృష్టి స్థితి లయలు అనుక్షణం జరుగుతూ ఉంటాయి. నీ శరీరంలో అనుక్షణం కణాలు పుడుతున్నాయి, అనుక్షణం పోషించబడుతున్నాయి, ప్రతి క్షణం లయమైపోతున్నాయి. అలాగే ఈ సృష్టిలో కూడా మార్పు చెందిపోతూ ఉంటుంది. పదార్థం శక్తి అయిపోతూ ఉంటుంది, శక్తి పదార్థం అయిపోతూ ఉంటుంది. స్థితి మారిపోతూ ఉంటుంది. మరి ఎప్పుడో ఒకసారి సృష్టించాడు, ఎప్పుడో ఒకసారి చివరికి ఎప్పుడో లయిస్తాడు కాదు, ఎప్పుడూ జరుగుతూ ఉంటాయి. అది పూల దండవలే. ఎక్కడ మొదలైందంటే చెప్పలేవు, పైకి కిందకి తిరుగుతూ ఉంటుంది. సూత్రే మణిగణ ఇవ. ఆ దశవిధ నాదములు అనేటటువంటి సూక్ష్మ తత్వం నిరంతరాయంగా సృజిస్తూనే ఉంటుంది. ఆ దశవిధ నాదాలు ఎక్కడ? నీ శరీరం లోపల, ఆ సృష్టి లోపల. ఆ బ్రహ్మాండం అంతా దశవిధ నాదాలే ఉన్నాయి. ఈ పిండాండం అంతా కూడా దశవిధ నాదాలే ఉన్నాయి. అది మానవుడు ఎప్పటికైనా, మాకెప్పటికైనా తెలుస్తుంది అంటారండి. ఎందుకు తెలియదు? తెలుస్తుంది. నీ హృదయ స్థానంలో ఉండి వెంట వస్తే నీకు దశవిధ నాదాలు తెలుసు. నీ ఆజ్ఞాచక్ర స్థానంలో నువ్వు నిలకడ కలిగి ఉండి గమనిస్తూ ఉంటే నీకు ఆ దశవిధ నాదాలు తెలుసు. కానీ ఇవేవి నువ్వు కాదు. ఆ వాణి హిరణ్య గర్భులు నువ్వు కాదు, ఈ లక్ష్మీనారాయణులు నువ్వు కాదు, ఆ పార్వతీ పరమేశ్వరులు నువ్వు కాదు. ఇంతకీ పార్వతీ పరమేశ్వరులు అంటున్నారు, పరమేశ్వరుడు అంటే ఎక్కడో కదండి. ప్రస్తుతానికి నీకు అర్థం కావడం కోసం సూచన చేయాలి కదా మరి పరాన్ని. అందుకని పరమేశ్వరుడి దగ్గర ఒక్క దగ్గరే ఆ మాట వేసి, అందుకని నువ్వు ఎప్పటికైనా ఆ పరముని తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే ఈ మాయను దాటాలి, మాయను అధిగమించాలి. ఈ మాయ ఒక తెర లాంటిది, ఈ మాయ ఒక ముసుగు లాంటిది, ఈ మాయ ఒక వ్యవహారం. కదలదు, కదిలినట్టు కనబడుతుంది. లేదు, ఉన్నట్టు కనబడుతుంది. చెయ్యదు, చేసినట్టు కనబడుతుంది. అసలు ఉన్నదంతా నిశ్శబ్దమే, వినపడినట్టు కనబడుతుంది. ఏమిటండి ఇది? ఎప్పటికైనా మాకు అర్థం అవుతుందంటారా? ఇలాగే అర్థం కావాలి. ఇలా అర్థమైన వాడికే ఆత్మజ్ఞానం కలుగుతుంది. అంతే. ఉపనిషత్ దృష్టిలు ఇలాగే చెప్పారు. వాళ్ళ ఆత్మానుభూతిని ఇలాగే పొందారు. మనం కూడా ఎలా పొందాలి? ఇలాగే పొందాలి. చేసి చెయ్యని వాడుగా ఉండుము, భగవద్గీత కూడా చెప్తుంది. నన్నేం చేయమంటావయ్యా? అర్జునుడు గొడవ అంతా ఇప్పుడంతే. కర్తుమిచ్ఛామ్యహం ప్రభో అంటాడు. ఏం చేయమంటావు మహానుభావ? ఏమీ చేయమాక, అన్నీ చెయ్యి. రెండు ఏకకాలంలో చెప్తాడు. ఏమీ చేయమాక, నువ్వు అంతా నేను చూసుకుంటా, అంతా నేను చేసేస్తా అంటాడు ఓ పక్క. రెండో పక్క ఏం చెప్తాడు? అన్నీ నువ్వే చెయ్యాలిరా బాబు అంట. ఇప్పుడే కదండి అన్నీ నేను చూసుకుంటానన్నారు గురువు గారు మీరు. కరెక్ట్, అన్నీ నేనే చూసుకుంటా. అంతటా నేనే ఉంటే నువ్వెక్కడున్నావు? అసలు నువ్వు లేవు కదా. అంతటా నేనే ఉంటే అన్నీ చేసేది ఎవరు? అది కూడా నేనే. అన్నీ చూసేది ఎవరు? అది కూడా నేనే.
మరి నువ్వెక్కడున్నావు? లేవు కదా. కానీ నీ పని నువ్వు చేయాలి, నీ అన్నం నువ్వు తినాలి, నీ కర్తవ్యం నువ్వు చేయాలి. ఆ పనిముట్టుగా చేసే ఉద్యోగం మాత్రం నీకు తప్పదురా నాయన. శరీరం ఉన్నంత కాలం నువ్వు పనిముట్టుగా పనిచేయవలసిందే. పనిముట్టుగా పనిచేయడం నేర్చుకో ముందు. నేను అనకుండా పనిచేయడం నేర్చుకో, అకర్తగా పనిచేయడం నేర్చుకో, మరి అభోక్తగా ఉండడం నేర్చుకో. అకర్తాహమభోక్తాహం అహమేవాహమవ్యయ. వెరీ వెరీ ఇంపార్టెంట్. అందువలన మాయా లక్షణాలు, మాయా కార్యములు తెలుసుకోవాలి. ఈ రెండు తెలుసుకుంటే తప్ప గురుస్వరూపం నీకు బోధపడదు. అప్పుడు కానీ నీకు ఈ ధ్యానం ఫలించదు. ఏమండి, నేను ఎంతో కాలం నుంచి ధ్యానం చేస్తున్నానండి, మా గురువు ఎవరు లేరండి. ఓహో, సంతోషం. మరి ధ్యానం ఎలా చేస్తున్నారు నేను? మా గురువు గారు అలాగే చెప్పారు. అసలు గురువు అనేవాడే లేడని చెప్పాడు. సంతోషం. మరి శిష్యుడు అనేవాడు ఉన్నాడా? గురువు అనేవాడే లేకపోతే శిష్యుడు ఎక్కడ ఉన్నాడు? పాఠం చెప్పేవాడే లేకపోతే నేర్చుకునేవాడు ఎవడున్నాడు? శిష్యుడు అనేవాడే లేకపోతే గురువు ఎక్కడ ఉన్నాడండి? రివర్స్ ప్రశ్న అనమాట. మాయ అనేదే లేదంటున్నారే, మాయకు అధిష్టానమైన బ్రహ్మ మాత్రం ఎక్కడుంది? ఇప్పుడు బ్రహ్మం కూడా లేదంటే గొడవ వదిలిపోతుంది కదా. ఇలా చెప్పేవాడు కూడా ఉన్నారు. ఏమైపోయినప్పుడు ఏది తేలకుండా పోయింది. అది తేలలేదు, ఇది తేలలేదు. అందుకని అలా కదులుతూ ఉన్నంతసేపు, అలా చంచల మనస్కుడవై ఉన్నంతసేపు ఇది నీకు నిర్ణయం కాదు. మరి ఏం చేయమంటారండి? ఆ మాయా కార్యముల నెరిగి బ్రహ్మసత్యం జగన్మిథ్య అనే నిర్ణయం దగ్గర స్థిరపడు. మొట్టమొదటి అక్కడ స్థిరపడాలి. ఏమిటండి మాయా కార్యం? సదసజ్ఞాన విరోధి. ఏది సత్తు, ఏది అసత్తు అని నువ్వు తెలుసుకోవాలని అనుకోగానే పెద్ద పని తెచ్చి నీ ముందు పెడుతుంది. ఈ సదసద్విచారణ అనేది పక్కకు పోతుంది. పోయి నన్ను ఎత్తుకో అని మీ పిల్లాడు అడుగుతాడు. నువ్వు పక్క ఏం చేద్దాం అనుకున్నావు? ఏది సత్తు, ఏది అసత్తు కాస్త తేలుద్దాం ఇప్పుడు అని కూర్చుంటుంది ఈవిడ. కూర్చోగానే వాళ్ళ పిల్లాడో వాళ్ళ మనవరాలో వస్తాడు. నన్ను ఎత్తుకో అని గయ్యి అని ఏడుస్తాడు పక్కన. ఇప్పుడు వాడిని ఎత్తుకోవాలా, సదసద్విచారణ చేయాలా? ముందు ఎత్తుకోవాలి వాడిని. వాడు గర్రన ఏడుస్తుంటే ఈవిడ విచారణ ఏం చేస్తుంది? అయిపోయింది. కాసేపట్లో వాడు ఏడుపు మానేశాడు. మళ్ళా చేద్దాం అనుకోడు, మళ్ళా ఏడుస్తాడు వాడు. ఏంట్రా అంటే ఆకలేస్తుంది అంటాడు. మళ్ళీ వాడికి ఏదో పెట్టి మళ్ళా విచారణ చేద్దామని పుస్తకం ముందేసుకుంది. మళ్ళా పుస్తకం అడుగు అసలు గైతలు కదిలితేగా ముందుకి. ఈ లోపల ఎవరో బెల్లి కొట్టారు, ఎవరో అతిథి వచ్చాడు. మళ్ళా ధర్మం గుర్తుకొచ్చింది. మళ్ళా అతిథి సేవ చేశాడు. మళ్ళా సదసద్విచారణ చేద్దాం కదా, సదసద్వివేకాన్ని పొందాం కదా అని కూర్చొని ఇంతలో వాళ్ళ ఆయన వచ్చాడు, బయటికి వెళ్ళిన ఆయన. నా సంగతి, నా భోజనం సంగతి ఏమిటన్నాడు. మళ్ళా అది ఆ వ్యవహారం అయిపోయింది, ఆ గొడవ అయిపోయింది. మళ్ళా కనీసం అందరూ విశ్రాంతి తీసుకున్నారు కదా, నేను పాఠం చదువుకుందాం, ఈ సదసద్విచారణ ఏమైనా పూర్తి చేద్దామని ఎదుర్కొన్నా ముందే పుస్తకం ముందేసి. ఈ లోపల నిద్ర ముంచుకొచ్చి అయిపోయింది. ఇదే నాయన మాయా కార్యం అంతే, వేరే ఇంకేం లేదు. సదసద్విరోధి, సదసద్వివేక విరోధి, సదసజ్ఞాన విరోధి. నువ్వు ఆ సదసద్వివేకం పొందాలనుకోగానే నీకు ఎదురుకుండా ఓ పని వచ్చి కూర్చోడు. అది నీ కర్తవ్యమనే అనిపిస్తుంది. ఈ సదసద్వివేకం పొందడం మాత్రం నా కర్తవ్యమని నీకు తోచనివ్వదు, కుదరనివ్వదు అంతే. ఏమంటే ఎక్కడి నుంచి వస్తుందంటారు ఇంత బలంగా? నేను కూడా బలంగా ప్రయత్నిస్తూనే ఉన్నాను కదా, చాలటం లేదు. సదసద్వివేకాన్ని పొందాలనే ఇచ్ఛ బలంగా ఉండాలి, మోక్షేచ్ఛ తీవ్రంగా ఉండాలి, జ్ఞాన వైరాగ్యాలు తీవ్రంగా ఉంటే గాని ఈ సదసద్వివేకం సాధ్యపడదు. కాబట్టి పని ఫలితం, పని ఫలితం, పని ఫలితం, జీవితం అక్కడే అయిపోతుంది అంతే. కాబట్టి మొదటి కార్యం మాయా కార్యం అనగా ఏమి అంటే సదసద్వివేక విరోధి. రెండవ లక్షణం త్రిగుణాత్మకం. ఎక్కడి నుంచి వచ్చినాయండి ఇన్ని పనులు? నాకు ఏమిటో పుడుతూనే ఇన్ని పనులతో పుట్టానేమిటి?
ఎన్ని పనులు, ఎన్ని బాధ్యతలు, ఎన్ని వ్యవహారాలు, ఒడి చేస్తే ఒడి అసలు ఆగకుండా వస్తూనే ఉంది. ఆపడానికి వీల్లేదు. మీరేమో హాయిగా కూర్చుంటారు అంతే. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి దాకా నీకేం పని పాట లేదు. హాయిగా ఒక గంట పాఠం చెబుతాడు. ప్రశాంతంగా ఓ మూల కూర్చుంటాడు అంతే. నాకెన్ని పనులు, ఇల్లు వ్యవహారం చూసుకోవాలా, ఉద్యోగ వ్యవహారం చూసుకోవాలా, వంట వ్యవహారం చూసుకోవాలా, ఏర్పాట్లు చూసుకోవాలా, అతిథులను చూసుకోవాలా, పిల్లల్ని చూసుకోవాలా, పిల్లల పిల్లల్ని చూసుకోవాలా. ఎన్ని పనులండి. నీకేం ఓ మూల కూర్చొని అహం బ్రహ్మాస్మి మంత్రోయం అని బ్రహ్మానుసంధానం చేసుకుంటూ ప్రశాంతంగా కూర్చున్నాడు అంటుంది మా ఆవిడ. మరి నీకున్న వ్యవహారాలన్నీ నాకెందుకు రాలేదు మరి? నీకు నా ఇద్దరం ఒక ఏకకాలంలోనే పుట్టాం, ఏకకాలంలోనే జీవిస్తున్నాం, ఏకకాలంలోనే పనిచేస్తున్నాం కదా. త్రిగుణాత్మక. ఆ త్రిగుణాత్మక వ్యవహారం నీకు ఉపశమించలేదు. అది ఉపశమించాలి. ఆ త్రిగుణాత్మకత అనేది భావరోగం. పుడుతూనే ఉంటుంది, పోతూనే ఉంటుంది, పుడుతూనే ఉంటుంది, పోతూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు మనలో గుణం చూడండి. కాసేపు ప్రశాంతంగా ఉన్నట్టే కనబడుతుంది, వెంటనే ఓ గుణం ముందుకు వచ్చేస్తుంది. ఓ సత్వగుణము, ఓ రజోగుణము, ఓ తమో గుణము, ఏదో ఒక గుణం ముందుకు వచ్చేస్తుంది. రాగానే వ్యవహారం వచ్చేస్తుంది. ఆ వ్యవహారం సదసజ్ఞాన విరోధి అయిపోతుంది. ఎందుకని? అతడు అవ్యవహారి. సర్వకాలములందు అవ్యవహారిగా ఉండటం రావాలి. త్రిగుణాత్మక వ్యవహారం ఉండకూడదు. సమస్త వ్యవహారాలు త్రిగుణాల్లోనే పుడుతున్నాయి. కాబట్టి మాయా వ్యవహారం అంతా త్రిగుణాత్మక వ్యవహారం. నువ్వు గుణాతీతం అయ్యి పట్టుకుంటేనేరా బాబు నీకు శివజ్ఞానం వచ్చేది. ఆవిడ వదిలేస్తే నువ్వు తెలుసుకోలేవు. ఆవిడెప్పుడు నిన్ను ఏ వైపు నెట్టేస్తూ ఉంటుందయ్యా అంటే, నువ్వు బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకునేటట్లుగా, ఆత్మజ్ఞానాన్ని పొందేటట్లుగా, శివజ్ఞాన స్థితిని పొందేటట్లుగా, శివస్థితికి అభేద నిర్ణయాన్ని పొందేటట్టుగా నిన్ను నెట్టేస్తూ ఉంటుంది. అది ఆవిడ చేసే సహాయం. కాబట్టి అది ఉపశమించేస్తుంది ఎప్పుడు నువ్వు అతీతంగా ఉంటావు. నీకు అతీతమనే దృష్టి రావాలి అని. అబ్బాబా ఎంత బాగుందో! మా మనవరాలకి మొన్నే ఏమిటవి కాళ్ళకి ఏవో వేస్తారు, వెండివి, చిన్నపిల్లలకి. వాటి పేర్లు కూడా నాకు తెలియదు. అవేవో వేస్తే ఆవిడ, ఆ చిన్నపిల్ల ఏదో పాపం కాళ్ళు కొట్టుకుంటూ ఉంటుంది, గలగలా శబ్దం అవుతుంది. అబ్బా ఎంత ఆనందం! ఆ సందర్భాన్ని చూసేటప్పటికి మనవరాల నాయనమ్మ గారికి ఎంతో ఆనందం, అమ్మమ్మ గారికి అంతకంటే ఆనందం. ఏమిటంటే ఆ పిల్ల ఎంత బాగా, పట్టీలు ఎంత బాగా మోగుతున్నాయి. పట్టీలు కాదు, ఏదో అంటారు, నాకు తెలియదు. మరి ఇట్లాగా ఈ ఆనంద లక్షణం. త్రిగుణాలను ఆనందిస్తున్నావు. త్రిగుణాలను ఆనందించినంతసేపు వాటికి అతీతం ఎట్లా అవుతావు? ఆవలేవు. రజోగుణంలో ఆనందాన్ని అనుభవిస్తూ రజోగుణం వదిలిపెట్టాలంటే వదిలిపెడుతుందా? వదిలిపెట్ట. తమోగుణాన్ని ఆనందం అనుభవిస్తూ కొత్త ఆవకాయ తింటూ కళ్ళమ్మడి నీళ్లు గారుతూ కళ్ళు ముక్కు ఏకమైపోయి, ఇంకా ఇందులో కొద్దిగా వెన్న కలుపుకుని తింటే కొత్త ఆవకాయ ఎంత బాగుంటుందో అనుకునే వాడికి ఇప్పుడు దాంట్లోంచి బయటపడాలంటే ఎంతకాలం పడుతుంది? ఓ 100 ఏళ్ళు పట్టచ్చు. ఎందుకని ఆ జన్మ ఆవకాయకి సరిపోయి. ఈ మాట గోదావరి ఖనిలో బాబా భక్తులు ఒకరు ఉండేవారు. ఇప్పుడు కాదులేండి, ఏనాడు మా చిన్నప్పుడు. నాకు 22 ఏళ్ల వయసు అప్పుడు పెళ్ళయింది. పెళ్ళైన వెంటనే వారి దగ్గరికి వెళ్ళాను. మహానుభావులు రామగుండంలో ఉన్నారంటే రోజుకి ఉదయం తెల్లవారుజామున 4 గంటలకి, 3:30కి లేచి 4 గంటలకల్లా ధ్యానంలో కూర్చుని 11:30కి బయటకు వస్తాడు. రోజు 365 రోజుల దినచర్య వారిది ఒకటే. తెల్లవారుజామున 4 గంటలకి ధ్యానంలో, పైన ధ్యాన మందిరం ఉంది ఆయనకి ప్రత్యేకంగా. వాళ్ళింటో ఓ రూమ్ కట్టించుకున్నాడు. 4 గంటలకు ధ్యానంలో కూర్చుంటే 11:30కి 6 గంటల ధ్యానం, 1 గంట పూజ, 7 గంటలు, అరగంట ప్రసాదం 11:30కి పూర్తి చేసి బయటకు వస్తాడు. అప్పుడే ఏమైనా మిగిలిన పని బ్రహ్మాండం బద్దలైపోయిగాక ఇది మాత్రం మారదు.
మరి వారి వయసు అప్పుడు 55 ఉంటాయేమో నేను వెళ్ళినప్పుడు. దగ్గర దగ్గర రిటైర్మెంట్కి దగ్గరలో ఉన్నా. చూశారు ఆయన. రోజు ఏం తింటారు నాన్న? ఆవకాయ తింటామండి. ఆహా, మంచి. ఇంకే ఆవకాయ తినేవాడికి ధ్యానం ఎట్టా కుదురుతుంది అన్నారు అంతే. ఇప్పుడు ఏం చేయాలి? ఆవకాయ తినాలా, వదిలేయాలా? ధ్యానం మానాలా, ధ్యానం చేయాలా? నువ్వేం తింటామ్మా? నేను కూడా ఆవకాయ తింటాను. ఆహా, వెరీ గుడ్. ఇద్దరు మరి ఇంకే దొందు బాగానే సరిపోయారు మీరిద్దరు అన్నారు. అంతే. ఎంత వయసు మాకు అప్పుడు? అంతా 22 ఇయర్స్. మా లెక్కలో మాకేం పెద్ద వయసు ఉన్నట్టు కదా ఆయనతో పోల్చుకుంటే. అని వారేమన్నారంటే, అయ్యో 20 ఏళ్ళు వృధా అయిపోయింది ఆవకాయ వలన అన్నారు. 20 ఏళ్ల జీవితం ఒక్క ఆవకాయ కోసం ఖర్చు పెట్టేశారా? అయ్యయ్యో, ఇన్నేళ్లలో తెలుసుకోలేకపోయారా అన్నారు. అంతే. అంటే దాని అర్థం ఆవకాయ చెడ్డదని కాదు, మనలో త్రిగుణాత్మకమైనటువంటి ఆహాన్ని పెంచి పోషిస్తూ ఉంటాం మనం. అది ఆయన సారాంశం. సరే, అదే పాఠం మళ్ళా బలరామకృష్ణయ్య గారి దగ్గరికి వచ్చాం. అటు నుంచి ఇటు వచ్చాం. మళ్ళీ ఒక 2-3 ఏళ్లలో ఇటు తిరిగాం. సరే, 26 ఏళ్ల కల్లా నేను మళ్ళా చల్లపల్లిలో చేరాం. వాళ్ళ ఇంటికి వెళితే వాళ్ళ ఇంట్లో కూడా మళ్ళీ ఆవకాయ వేశారు. ఏమండి, నానా కష్టాలు పడి ఈ ఆవకాయ గొడవ వదిలించుకున్నాం, మహానుభావుడు ఎవరో చెప్పారు తినొద్దన్నాడు, అది త్రిగుణాత్మకమైన ఆహాన్ని అయ్యో, పదార్థం చేత ప్రభావితం అవుతున్నావా? ఇంకా బ్రహ్మం ఎట్లా అవుతావయ్యా నువ్వు అన్నాడు ఆయన. యథార్థం తెలిసిన వాడికి పదార్థం ఎలా ప్రభావితం అవుతుంది? 3 గుణాలకు అతీతం కదా నువ్వు. నీ వాస్తవ స్వరూపం ఏమిటి? నువ్వు బ్రహ్మస్వరూపం కదా, నువ్వు ఆత్మస్వరూపం కదా, నువ్వు త్రిగుణాతీతుడు కదా. స్వరూప జ్ఞానంలో ఉన్నటువంటి వాడిని మాయ ఏం చేస్తుందయ్యా బాబు? మాయ అంటే లేనిది కదా. లేని మాయ నిన్నేం చేస్తుంది? ఆవకాయ తింటే ఏమిటి, దబ్బకాయ తింటే ఏమిటి? అయ్యో, అది మరి ఏం చేస్తుందయ్యా? ఆయన ఏం చెప్పాడు? అపేక్ష నుంచి ఉపేక్ష చేయమన్నాడు. మొదటి అభ్యాసం సాధన ఏమిటంటే ఉపేక్ష. వీరేం చెప్పారు? ఉపేక్ష చాలరా నాయన, ఉదాసీనంగా ఉండాలి. ఇంకా అంతే, జీవితంలో పాఠం వచ్చేసింది. ఇంక ఏం తిన్నా మనల్ని ఏం చేయదు, ఫినిష్డ్. ఇంకా అప్పటి నుంచి మనం ఒక స్థాయికి వచ్చి నేను ఒక స్థాయికి వచ్చేసాను అంతే. ఇంకా ఏ రోజు ఏది లభిస్తే అదే ఈశ్వర ప్రసాదం, ఫినిష్డ్. అదే బ్రహ్మం. అది ఏదైనా, అక్కడ వస్తువు ఏదైనా కావచ్చు కాక, నాకేం దాంతో పని లేదు. ఎందుకని? నేను గుణాతీతుడు, ఫినిష్డ్. ఒక దెబ్బతో పూర్తి అయిపోయింది, సులభం అయిపోలే. మరి ఇప్పుడు ఆవకాయని అడ్డం పెట్టుకుని పాఠం చెప్పారు చూడండి పెద్దవాడు. పెద్దలు పాఠం చెప్పడానికి కాదేది అనర్హం. ఇందాకే చెప్పే దాటించడానికి గడ్డిపోతిస్తాడు రా బాబు. ఊబిలోంచి బయటపడడానికి గడ్డిపోతేట ఉపయోగపడుతుంది. ఆ త్రిగుణాత్మకమనే మాయ ఊబి లాంటిది. ప్రయత్నం చేసే కొద్ది కిందకపోతుంటావు. ఎవడైనా ఒక మహానుభావుడు, తెలివైన వాడు, ఆ అనుభవం కలిగిన వాడు నీకు స్ఫురణను అందిస్తాడు, స్ఫూర్తిని, జీవితానికి సరిపడే ఒక మాట చెప్పేస్తాడు అంతే, ఫినిష్డ్, దాటేస్తావు అంతే. ఓ స్ఫూర్తిని ఇచ్చేస్తాడు, ఆ స్ఫూర్తితో దాటేస్తాడు. అది గడ్డి పరకలాంటిది, అది బ్రహ్మాస్త్రం, గడ్డి పరక కాదు. తెలుసుకోవాలన్నమాట. పెద్దల వాక్కులు ఎటువంటివి అంటే గడ్డి పరకలా కనబడతాయి, కానీ అవి బ్రహ్మాస్త్రములు, బ్రహ్మజ్ఞాన సంయుతములు. కాబట్టి మాయా వ్యవహారమైనటువంటి గుణాత్మకమైనటువంటి పద్ధతి వదిలేయాలి, గుణాతీతం అవ్వాలి, అవ్యవహారీ. గుణాత్మక వ్యవహారం ఉన్నంత వరకు నీవు బ్రహ్మాన్ని తెలుసుకోలేవు. అవ్యవహారిగా, 3 గుణాలలో అవ్యవహారిగా ఉండాలి, అది పరిష్కారం. అప్పుడు సదసద్వివేకం వస్తుంది. సరే, 3వ లక్షణం జ్ఞాన విరోధి. ఎప్పటికప్పుడు నువ్వు జ్ఞానాన్ని పొందాలని అనుకుంటూ ఉంటాడు పాపం. జ్ఞానాభిలాష లేని మానవుడు ఉండడట, మోక్షకాంక్ష లేని మానవుడు కూడా ఉండడట. ఎప్పుడో ఒకప్పుడు వాడికి నేనేమైనా సరే ఈ జన్మలో తరించలేకపోయానండి, ఏ మహానుభావుడిని ఆశ్రయించలేదండి, ఏదో గురుపదేశమో మంత్రోపదేశమో తీసుకోవాలంటారు, అది ఏమిటో ఈ జన్మలో వీలు కాలేదండి, ఎప్పటికైనా అవుతుందో అవదో, మాంసపిండం మంత్రపిండం అవ్వాలి, ఎప్పటికైనా అవుతుందో అవదో, మంత్రపిండం అయితే కానీ ముక్తి లేదంటారు మరి అంటాడు. అంటూనే ఉంటాడు. 70 అయిపోయింది, 80 అయిపోయింది, 90 అయిపోయింది, 100 కూడా అయిపోవచ్చు. ఎందుకని?
మరి అభిలాష లేదా, జిజ్ఞాస లేదా, ఆసక్తి లేదా? ఉంది. జ్ఞాన విరోధి. వెరీ వెరీ ఇంపార్టెంట్. జ్ఞానం పొందాలని గురువుగారి దగ్గరికి వెళ్తాడు పాపం. గురువుగారి దగ్గరికి వెళితే అక్కడ అన్నీ కనబడతాయి. ఏం కనబడతాయి? ఏవి కనపడకూడదు అవి కనబడతాయి. ఇప్పుడు వాడిని ఏమి ఆకర్షిస్తుంది అన్నది వెరీ ఇంపార్టెంట్. గురువుగారు ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాం, గురువుగారితో ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాం. ఇంతలో ఏదో వడలు అమ్ముడు పోవడానికి వచ్చినాయి. వస్తే ఏం చేశాడు? బాబు ప్లేట్ వడలు ఇవ్వయాలి. ఇప్పుడు ఎందుకు వడలు? ఏదో అది అంతే. ఆయన ఎందుకు చేస్తాడనేది నీకు తెలియదు, అంతే చేసేస్తాడంతే. మన దగ్గర బోళ్ళు ఆహారం తెచ్చుకున్నాం కదా, ఇంటి దగ్గర తెచ్చుకున్న ఆహారం తినొచ్చు కదా, ఇంటికి వెళ్ళి ఆహారం తినొచ్చు కదా, ట్రైన్లో వాడాలంటే వెయిట్. కేసర బాసర ఘర్షణ జరిగింది. ఆ సంఘటన ఎందుకు చేస్తారు? ఒక సంఘటన ఎందుకు చేస్తాడు? ఎందుకంటే గురువుగారు లీలామానుష విగ్రహుడు. వీడికి ఏం పని పాట లేదు. ఎందుకని? నీలో జ్ఞాన విరోధాన్ని శరణాగతి ద్వారా పోగొట్టాలి. నువ్వు శరణాగతుడు అవునా కాదా చూడాలంతే. చెప్పింది చేస్తావా చెయ్యవా అని ఓ టెస్ట్ పెడతారనమాట. దట్స్ ఆల్. 4 వడలు ఉన్నాయి, అక్కడ 4 మనుషులు ఉన్నారు. తలా వడ తింటారా అని అడుగుతారు. నేను తిన్న అంటారు. ఆయనే తినేస్తాడు 4. నాకొద్దండి నాకొద్దు. అసలే అమ్మగారు కసుబుసులు ఆడుతున్నారు, మీరు వడలు తింటున్నారని. ఓహో అలాగా. ఏమిటండి అదంతే. ఓ 3 రోజులు తనతో పాటు ఉంచుకొని అన్ని పాఠాలు చెప్పి తిరిగి వెళుతూ పరీక్ష పెట్టాడనమాట. పెడితే అందరూ ఫెయిల్ అయిపోయారు. ఎందుకని? జ్ఞాన విరోధి. అంతే. ఇప్పుడు వాళ్ళు వెళ్ళి రావడం వల్ల త్రిరాత్ర వ్రతం చేసి వచ్చారు మాతో పాటు వచ్చి. తిరిగి వచ్చేటప్పుడు పరీక్ష పెడితే ఆ పరీక్ష కాస్త ఫెయిల్ అయిపోయారు అంతే. మరి ఇప్పుడు మళ్ళా వీళ్ళకి ఎప్పటికి తెలుస్తుంది? ఎప్పటికో. కారణం ఏంటి? మాయా కార్యం అది. జ్ఞాన విరోధి. ఒక్క దెబ్బకి నువ్వు శరణాగతుడు అని నిరూపించుకోగలిగే సందర్భం వస్తుంది అక్కడ. కానీ అది నిన్ను ఆ శరణాగతి అన్న స్థితిలో ఉండనివ్వదంతే. నాకు అంతగా పొట్టలో బాగాలేదండి, నాకు అంతగా ఆరోగ్యం, అదంతా నీకు ఎందుకే? గురువు గారు తినమన్నాడు తినటం అంత నీపై, చెయ్యమన్నాడు చేయటం అంతే. దట్స్ ఆల్. శరణాగతుడు అంటే నీకేం పని పాటు, నీకు ప్రశ్నలు లేవు నీకు, అంతే. చెప్పింది చేయడం అంతే. వండమన్నట్టు వండడమే. గురువుగారు రాత్రంతా మేలుకోవడమే నువ్వు అంతే. గురువుగారు తినమన్నాడు తినడమే అంతే. గురువుగారు ఆపకుండా చదవమన్నాడు అంతే, చదవడమే అంతే. దట్స్ ఆల్. గురువు గారి ఆజ్ఞ లేకుండా నేను శ్వాస కూడా వదిలిపెట్టనండి అనేంత స్థాయికి చేరాలట. అలా ఉంటే కొన్ని సాధ్యములు అవుతాయి, అన్నీ కాదు కానీ అసాధ్యములు అన్నవన్నీ సాధ్యములు అయిపోతాయట. అందులో ఒక అసాధ్యం ఏంటంటే జ్ఞాన విరోధి. భగవద్వచనం అనే పుస్తకం 500 పేజీలు 600 పేజీలు ఉంటుంది. ఇది చేతిలో పెట్టి చదువుకురా అన్నారు. 500 పేజీలు 600 పేజీల పుస్తకం చదువుకురావాలి. ఎంత టైం పడుతుంది సాధారణంగా? ఎవరైనా మనసులో ఏమనుకుంటారు? సరే చదువుకు రమ్మన్నారు కదా, వారం 10 రోజులు నెల రోజులు, వీలైతే ఓ సంవత్సరం లేకపోతే 10 సంవత్సరాలు తర్వాత కనపడదాంలే భగవద్వచనం చదివి అనుకుంటాం. ఆ మరునాడు మెహర్ బాబా మౌన దినం. ముందు రోజు ఇచ్చారు భగవద్వచనం చదువుకురమ్మని. మర్నాడు మౌన దినం మర్నాడు సత్సంగం ఉంటుందన్నమాట. అంటే ఒకరోజే టైం ఉంది భగవద్వచనం చదవడానికి. ఒక రోజులో చదివేసేయాలి, మర్నాడు పాఠం చెప్పేయాలి భగవద్వచనం. మరి ఇప్పుడు ఏం చేయాలి? అంతే. గురువుగారు చదవమన్నారు కదా, మనం చదివేది ఆయన తెలుగుతో చదువుతాం, మన తెలుగు పక్క పెట్టేశాం అంతే, అయిపోయింది. పొద్దున కూర్చుంటే సాయంత్రం 4 అయిపోయింది. ఒకరోజు కూడా ఎందుకు నాకు? 12 గంటలు 10 గంటలు చాలండి, 8 గంటలు చాలండి బాబు. 500 పేజీల పుస్తకం అయిపోయింది. ఒక్క రోజులో భగవద్వచనం మొత్తం చదివేసాం. అదే చదవడం అంతే, జీవితంలో మళ్ళీ చదవలేదాన్ని.
ఫినిష్డ్. మర్నాడు వెళ్ళాం. ఇదిగో వచ్చాడయ్యా పాఠం చెబుతాడు, మీరందరూ అడగండి అన్నారు. ఏది అప్పటికి 30 ఏళ్ళ నుంచి భగవద్వచనం చదివే వాళ్ళంతా అక్కడ ఉన్నారు. 30 ఏళ్ళ నుంచి భగవద్వచనాన్ని మధిస్తున్న వాళ్ళని అడిగితే ప్రశ్నలు ఇప్పుడు ఒకరోజు పాఠం చదివిన వాడు చెప్పాలి అంతే. అదే గురుసత్తా అంటే. జ్ఞాన విరోధి గురుసత్తాలో నిన్ను ఉండనివ్వకుండా చేస్తూ ఉంటుంది, గురువును అనుసరించనివ్వకుండా చేస్తూ ఉంటుంది. అనుసరించేటట్లుగా నీలో ఆ బలవత్తరమైన కాంక్ష ప్రబలేటు చేస్తుంది. ఏమిటండి మాయాకార్యం? అది అడ్డం వచ్చిన కొద్దీ నువ్వు పోరాడుతూ ఉంటావట. నేను ఉదాహరణ చెప్తాను. ఇంతకీ మృత్యు ఉందా లేదా? అదేమిటండి లేకపోవడం, నా కళ్ళ ముందు అందరూ పోతూనే ఉన్నారు. నాయన నువ్వు కూడా పోతావు, నేను మాత్రం పోనండి. అందరూ పోవచ్చేమో కానీ నేను మాత్రం పోను. అదే మాయాకార్యం నాయన. నువ్వు కూడా పోతావు కొంతకాలానికి. ఏంటండి నేను ఇమ్మోర్టల్ అన్నారు కదండి, నేను అమృత స్వరూపుణ్ణి, నాకు అమరుణ్ణి, మృత్యు లేదన్నారు కదండి. కరెక్ట్. రెండు ఓ చోటే ఉన్నాయి. పడిపోయేది ఒక చోటే ఉంది, శాశ్వతము ఒక చోటే ఉంది. నువ్వు శాశ్వత పద్ధతిగా ఉంటే శాశ్వతుడవు, పడిపోయేదానిగా వాడిగా ఉంటే పడిపోయేవాడు. దానికి ఇచ్చాడు నీకు ఫ్రీ విల్ అనేటటువంటిది. నీకు భగవంతుడు సృష్టి చేసేటప్పుడు ఓ స్వేచ్ఛనిచ్చాడు. ఎలాగా అంటే మాయా కార్యంలో కూడా నువ్వు వ్యవహరించవచ్చు, ఉన్నది బ్రహ్మముగా కూడా ఉండవచ్చు. ఇక్కడ వాడాలట మనం ఫ్రీ విల్. ఉన్నది బ్రహ్మముగా ఉండడానికి వాడవలసిన ఫ్రీ విల్ని మనం పట్టుకెళ్ళి దేనికి వాడాం? స్వేచ్ఛని దేనికి వాడాం? నీ యొక్క జ్ఞానాన్ని దేనికి వాడేవా అంటే మాయా కార్యంలో మునిగిపోవడానికి వాడుతున్నావు. అది జ్ఞాన విరోధి. అలా వాడకూడదు. మరి ఇప్పుడు ఏం చేయమంటారండి? 4వ లక్షణం భావరూప. మాయా కార్యంలో నాలుగో కార్యం ఏమిటంటే భావరూపం. నిరంతరాయంగా నీలో భావాలను పుట్టిస్తూ ఉంటుంది అది. అంతే దాని పని. ఒక భావం తర్వాత మరో భావం, ఒక భావం తర్వాత మరో భావం. ఏంటో గురువు గారి వాళ్ళు చాలా బలహీనంగా ఉన్నాడు, ఏంటో గురువు గారి వాళ్ళు చాలా ఉత్సాహంగా ఉన్నాడు, ఏంటో గురువు గారి వాళ్ళ ఎర్రబట్టలు వేసుకొచ్చాడు, ఏమిటో రోజు తెల్లబట్టలు వేసుకున్నాడు, వాడు ఎర్రబట్టలు వేసుకున్నాడు, ఎందుకంటావు? గురువు గారు ఏమిటో ఇవాళ వేరుగా అలంకారం చేసుకొచ్చాడు, విభూతి ఏదో పొడుగ్గా పెట్టుకున్నాడు, నిన్న పొట్టిగా పెట్టుకున్నాడు. ఇలా ఏవేవో భావాలను సృజిస్తూ ఉంటుంది, దానికి వేరే పని పాటది. గురువుగారు బాగానే ఉన్నారు కానీ గురువుగారి భార్య గారే ఏమైనా చెప్తారేమో అనుకుంటే ఆవిడేం చెప్పడం లేదు. ఇప్పుడు ఆవిడ చెప్పడం ఎందుకు మళ్ళీ నీకు? ఇట్లా అసలు ఒక్క భావాన్ని కాదు, నీకు నిరంతరాయంగా భావ శృంఖల అంటారు దీన్ని. భావాలతో కూడిన గొలుసులు అటువి. శృంఖల అంటే బంధించడానికి వాడేటటువంటి గొలుసు. శృంఖలాబద్ధ. మానవుడు ఎవడయ్యా అంటే భావ శృంఖలాల చేత బంధించబడినటువంటి వాడు. ఎన్నో అవకాశాలు ఇస్తాడట జననం నుంచి మరణం దాకా తనను తాను తెలుసుకోవడానికి. కానీ ఈ భావ శృంఖలాలు అడ్డం వచ్చేస్తాయి. సర్వత్రా ఉన్నది బ్రహ్మమే, సర్వత్రా సర్వకాలేషు. అసలు బ్రహ్మాండ పిండాండాల సృష్టి జరగలేదురా నాయన, ఉన్నది బ్రహ్మమేరా బాబు అని ఉపనిషత్తులు పరబ్రహ్మ నిర్ణయం గురించి చెప్తూ ఉంటే, అద్వైత వేదాంతం ఘోషిస్తూ ఉంటే, మరి మనకు మాత్రం ఏమంది వస్తుంది? ఈశ్వరుడు కండి ఇవాళ ఏం అలంకారం చేశాడండి. అలాగా ఆకాశం అండి ఇవాళ ఎంత ఎర్రగా ఉందో, నిన్న ఏమిటో నల్లగా ఉంది, మొన్న నీలంగా ఉంది, ఆ మర్నాడు అది కనపడలేదండి, అంతా మబ్బులు, ఆకాశం ఎక్కడా కనపడలేదు. మరి ఆకాశానికి నీ రంగులు ఉన్నాయా? ఆకాశానికి అసలు రంగుందే? మరి ఏమిటండి గొడవ అంతా? అదే నాయన 4వ లక్షణం. ఏమిటది? భావరూప. భ్రాంతిగతంగా కనబడుతూ ఉంటుంది, భ్రమాజన్యంగా కనబడుతూ ఉంటుంది. అది భ్రాంతి, అది భ్రమ, అది మిథ్య అనేటటువంటి దృష్టిని నువ్వు గుర్తించడమేరా బాబు జ్ఞానం అంటే. మొదట ఏం చెప్పారు? సదసత్ జ్ఞాన విరోధి. 2వ లక్షణం
త్రిగుణాత్మక. మూడవది స్వరూప జ్ఞాన విరోధి. నాలుగవది వెరీ వెరీ ఇంపార్టెంట్, భావరూప. ఎవడైతే భావశుద్ధియే భగవంతుడు, మౌలిక సూత్రం, పునాది, బేస్ లెవెల్లో చెప్పాలి అంటే భావశుద్ధియే భగవంతుడు. నీ భావాలను ఆ శృంఖలాబద్ధం, భావాల చేత బాధించబడేటటువంటి స్థాయి నుంచి నువ్వు భావాతీత స్థితికి చేరుకోవాలి. భావాతీత స్థితి నుంచి అభావ స్థితికి చేరుకోవాలి. ఆ భావాతీతానికి ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ అని పేరు. ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ నుంచి అమనస్క యోగానికి, అభావ స్థితికి చేరుకోవాలి. అది నీ సాధనా మార్గం. అది స్ఫురింపజేయడమేరా బాబు ఈ భావరూప మాయా కార్యానికి ప్రధానమైన ఉద్దేశం. ఎంతకాలం నేను ఈ భావాల వెంబడి కొట్టుకుపోతానండి అని నీకు విసుగు రావాలా వద్దా? ప్రవృత్తి మార్గం నివృత్తి మార్గం అవ్వాలా వద్దా? ఎప్పటికైనా నీకు అసలు నివృత్తి మార్గం దేనివల్ల తోచాలి? ఇప్పుడు ఈ భావరూప కార్యం వల్లనే తోస్తుంది, పోతూ ఉంటుంది అంతే. ఏదో ఉంది ఏదో ఉంది ఏదో ఉంది అని ఊహించుకుంటూ ఉంటాడు అంతే, చిత్రాల రూపంలో. అది తన లోపల చిత్రాలు కావచ్చు, తన బయట చిత్రాలు కావచ్చు. బహిర్ముఖమైనటువంటి వ్యవహారం అంతా భావరూపం, అంతర్ముఖ వ్యవహారం కూడా భావరూపమే. బహిరంతర్ముఖములు లేవయ్యా వ్యాప్య నారాయణుడు. నారాయణ ఉపనిషత్తు మనకు నారాయణ ధామంలో 3 రోజుల పాటు బాగా చదివించారు. అంతర్బహిశ్చ వ్యాప్య నారాయణ. స్థిరంగా పట్టుకోవయ్యా, అసలు బాహ్యంతరం లేదు, లోపల బయట అనేది లేనే లేదు, అంతటా ఉన్నది నారాయణుడే. మరి నారాయణ ఉపనిషత్తు చెప్పిన సత్యాన్ని మనం ఎందుకు పట్టుకోలేకపోయాం? అమ్మవారు లక్ష్మీదేవి మాత్రమే మనకు ఎందుకు కనబడుతోంది? అయ్యవారిని చూడరా బాబు అంటే అమ్మవారిని చూసేట. ఈ లక్ష్మీదేవి నాకు ఎప్పుడు అనుగ్రహిస్తుందో అనుకుంటాడు కానీ ఆ లక్ష్మీదేవికి ఆశ్రయమైనటువంటి నారాయణ హృదయం ఎరగాలి కదా. మరి ఆ నారాయణ హృదయంగా నువ్వు ఉండాలి కదా, అప్పుడు కదా లక్ష్మీదేవి నిన్ను ఆశ్రయించేది. ఆ నారాయణ హృదయం ఎరగాలి అంటే సర్వమును హరించేడు వాడు నిన్ను హరించకుండా ఉంటాడేమిటి? ఆయన పని అది. ఆయన పేరేమిటండి? హరి, హర. ఇద్దరి పని ఒకటే. అన్నింటినీ హరించడమే హరి యొక్క పని, అన్నింటినీ హరహరా అనిపించడమే హరుని యొక్క పని. వాళ్ళిద్దరి పనులు అవే. నేను పోషిస్తున్నట్టుగా ఆయన నటిస్తున్నాడు, లయిస్తున్నట్టుగా ఆయన నటిస్తున్నాడు, సృష్టిస్తున్నట్టుగా ఆయన నటిస్తున్నాడు. వాళ్ళ ముగ్గురు వాళ్ళ కార్యములే నటనగా చేస్తున్నారట. ఇది త్రిమూర్తులు. మరి ఆ నటనలో భాగం త్రిశక్తులు. మరి వాళ్ళ పని అలా ఉంటే నీ పని ఎంత, నీ వ్యవహారం ఎంత, నువ్వు చేసే పని ఎంత, దాని ఫలితం ఎంత? అది సత్యమయ్యే అవకాశం ఉందా? నీకు కలుగుతున్న ద్వంద్వానుభవాలు సత్యమయ్యే అవకాశం ఉందా? ఎలా సత్యం అవుతాయి? మా ఆయన గారు ఏమిటోనండి, ఎంత చెప్పినా కూడా పూజ చేయమంటే చేయటలేదు, ఎంత చెప్పినా విచారణ చేయమంటే చేయటలేదు. ఆత్మవిచారణ నాకు కుదరదు అంటున్నాడండి. ఎంతసేపు అనమాచార్య కీర్తనలు వినమంటే వింటాడండి. పోనీ అదన్నా వింటున్నాడు కదా, సంతోషించు. ఎప్పటికో వస్తుంది తెలివి. ఎందుకని? ఈ మొదటి 4 లక్షణాలు ఉపశమించాలి కదా. మరి 5వ కార్యం ఉన్నట, యత్ కించిత్. వెరీ వెరీ ఇంపార్టెంట్. యత్ కించిత్ ఎక్కడో వాడినట్టు కనబడాల ఈ యత్ కించిత్ అన్న పదం. ఈశావాస్యమిదగం సర్వం యత్కించిత్ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీద మా కస్ అని ఈశావాస్యోపనిషత్తు ఎత్తుకుంటూనే యత్కించిత్ జగత్యాం జగత్ అన్నది. ఈ ఇసుక రేణు అంతా కూడా జగత్తు లేదురా బాబు, అణువంతా కూడా జగత్తు లేదురా నాయన. అణువంతా కూడా మాయ లేదు, అంతే. మరి ఏముందండి? అంతటా ఈశ్వరుడు ఉన్నాడు, అంతటా ఆత్మే ఉంది, అంతటా బ్రహ్మమే ఉంది. అసలు రెండవ దానికి ప్రసక్తే లేదు, ఉనికే లేదు. ఆల్ ఈజ్ నాట్,
బట్ హీ ఈజ్. బట్ అనకూడదట, బట్ ఈజ్ సైలెంట్. ఆల్ ఈజ్ నాట్, హీ ఈజ్ అంటుంది. ఆల్ ఈజ్ నాట్ అంటే ఇదంతా కాదు, ఉన్నది ఒక్కడే, ఎప్పుడూ ఒక్కడే. ఆ ఒక్కడు కూడా ఉన్నాను అనటం లేదట వాడు. ఆ ఉన్న ఒక్కడేమంటాడు, నేను ఉన్నాను అంటలేదట. ఈజ్. భగవాన్ బాబా వారి దగ్గరికి వెళ్ళారు. ఏమండి నాకు ఎంతో అశాంతిగా ఉందండి, ఈ అశాంతి తొలగే మార్గం చెప్పండి. ఆహా, నీకేం కావాలి నాయనా? ఐ వాంట్ పీస్ అన్నట్టు వాడు. ఐ వాంట్ పీసా? ఓకే, పీస్కి అడ్డంగా రెండు ఉన్నాయి రా బాబు, ఐ వాంట్. ఈ రెండింటిని కొట్టేయి ముందు, మిగిలేది పీస్. రిమూవ్ వాంట్, రిమూవ్ ఐ, ద పీస్ ఈజ్ లెఫ్ట్. పాఠం అయిపోయింది. ఎవడైనా సరే అశాంతిగా ఉన్నాడని అనుకోండి, ఆ అశాంతికి ఏదైతే దానికి కారణం ఏమిటి, ఐ వాంట్ ఉంది కదా, ఆ ఐ వాంట్ను వదిలేస్తే ఎప్పుడైతే శేషించేది ఏదో అదే పీస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలా పెద్దలు సూటిగా సూచనగా అనేకం చెప్పారు. ఐయామ్లో ఐ తీసేవయ్యా, యామ్ ఉండిపోతుంది. అదే సర్వానికి ఆధారమైనటువంటి బ్రహ్మం. ఈ ఈజ్, హీ తీసేయాలి, ఈ నామరూపాలు అది తీసేస్తే ఈజ్ అనే సచ్చిదానందాలు మిగిలిపోతాయి, యామ్ అనే సచ్చిదానందాలు. దట్స్ కాల్డ్ బీ ఫామ్ వెర్బ్ అంటాం. అంటే బీయింగ్నెస్. బీ ఫామ్ వెర్బ్ దేంతో మొదలవుతుందంటే బీతో మొదలవుతుంది. 24 బీ ఫామ్ వెర్బ్స్ ఉన్నాయండి. అవి కూడా 24 పెట్టారు తత్వాలాగా. చాలా జాగ్రత్తగా ఆలోచించి పెట్టారు వ్యాకరణ శాస్త్రవేత్తలు కూడా. సో బీయింగ్నెస్, ఉండుట మాత్రమే ఉన్నది దానికి, అంతే. ఇంకే ఇతరత్ర లక్షణాలు లేవు. నో అదర్ ఎక్స్ప్రెషన్స్ ఎట్ ఆల్. కాబట్టి ఈ 5 మాయా కార్యాలను, ఆ 5 మాయా లక్షణాలను ఎరిగింపజేయడమే గురువు గారి పని. ఇంతకీ గురువు సశరీరుడై నీకు ఎందుకు లభించాలయ్యా అంటే, సశరీర గురువు దగ్గర ఈ మాయా లక్షణాలను, ఆ మాయా కార్యాలను బాగుగా ఎరిగి బ్రహ్మసత్యం జగన్మిథ్య అనేటటువంటి దర్శనాన్ని పొందుము. ఆ దర్శనమే గురుధ్యానం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ.